బంగ్లాదేశ్లో హిందువులతో సహా మైనార్టీలపై దాడుల వ్యవహారంతో భారత్ బంగ్లా మధ్య సంబంధాలు క్షీణించిన క్రమంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారత్కు అధికారికంగా లేఖ రాసింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని కోరింది. ఈ విషయమై భారత్కు డిప్లొమాటిక్ నోట్ పంపినట్లు ఆ దేశ విదేశాంగ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ తెలిపారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఆమెను విచారించాల్సి ఉందని లేఖలో ప్రస్తావించారు. షేక్ హసీనా గత ఆగస్టులో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో దేశం విడిచి ఇండియాలో ఆశ్రయం పొందారు. ఈ క్రమంలోనే హసీనాతో పాటు ఆమె కేబినెట్లోని మంత్రులు, సలహాదారులు, మిలిటరీ, సివిల్ అధికారులపై ఢాకాలోని అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యునల్ ఐసీటీ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కాగా వ్యక్తుల అప్పగింతకు సంబంధించి ఢాకా, న్యూఢిల్లీ మధ్య ఒప్పందం ఉందని బంగ్లాదేశ్ లేఖలో ప్రస్తావించింది. గత నెలలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనిస్ సైతం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ హసీనాను అప్పగించాల్సిందిగా భారత్ను కోరుతున్నట్లు తెలిపారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో విద్యార్థులు సహా వివిధ వర్గాలకు చెందిన 1500 మంది ప్రాణాలు కోల్పోయారని, 19,981 మంది గాయపడ్డారని తెలిపారు. ఆందోళనలో మరణించిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కాగా వ్యక్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందంలో ఏదైనా నిబంధనను అడ్డుపెట్టుకుని హసీనాను బంగ్లాకు పంపేందుకు భారత్ నిరాకరిస్తే గట్టి నిరసన తెలుపుతామని న్యాయశాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ గత అక్టోబర్లో పేర్కొన్నారు. కాగా బంగ్లాదేశ్లో ఇటీవల జరుగుతున్న హిందువులు, మైనార్టీలపై దాడులను హసీనా తప్పుపట్టారు. తనను గద్దె దింపిన తర్వాత జరుగుతున్న ఈ దాడులను నిరోధించడంలో యూఎస్ ప్రభుత్వం విఫలమైందని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.